పెరుగుతున్న డీజిల్ ధరలు, వ్యాట్పై అదనపు పన్ను, రవాణా శాఖ జరిమానాలు రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజుల వల్ల వాహన యజమానులపై అదనపు భారం పడుతోంది. గతేడాది ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో లారీ యజమానులు మరోమారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే రవాణా రంగం పెరిగిన ఇంధన ధరలతో సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్రంలో 3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తూ ప్రభుత్వానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో డీజిల్పై 4% అదనపు వ్యాట్ వసూలు చేస్తుండడం రవాణా రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఏపీలో ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు ₹62.50 ఉండగా పొరుగు రాష్ట్రాల్లో దీనికంటే 5 నుంచి 8 రూపాయల మేర తక్కువే వసూలు చేస్తున్నారు. డీజిల్ ధరలు దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. డీజిల్పై అదనపు పన్ను ఎత్తివేయడంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని గతేడాది ఏప్రిల్లో లారీ యజమానులు సమ్మెకు దిగారు. వారం తర్వాత చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చింది. ఈ హామీలు నేటికీ అమలు కాలేదని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డీజిల్ ఆయిల్ మీద అటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అది ప్రత్యేకమైన ఆదాయ వనరుగా చూసుకుని వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు, వీళ్ళు ఇష్టమైనట్టు వీళ్ళు కూడా విపరీతంగా పెంచేశారు. ఇది వాళ్ళ దాదాపు 69కి వచ్చేసేసి 70కి దగ్గరలో ఉంది. మరి ఏనాడో మనకన్నా వెనక చేసిన రాష్ట్రాలన్నీ కూడా ఎనీ టైమ్ ఎక్కడైనా సరే మీరు ఫిట్నెస్ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. మరి మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఉన్నా బండి అక్కడ ఫిట్నెస్ చేసుకునే ఏర్పాటు చేయమని చెప్పి మేము ఎప్పుడో అడిగాము. అది కూడా అదిగో ఇదిగో మేనమేషాలు ఎక్కేస్తున్నారు, కానీ అటువంటి చిన్న పనులు కూడా అవట్లా. వాహన అనుమతులు, లైసెన్స్ ఫీజులు, పన్నుల సవరణలు చేస్తూ డిసెంబర్ 29, 2016న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది లారీ యజమానులకు పెను భారంగా మారింది. ఈ ఆదేశాలతో ఈ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, లైసెన్స్ రెన్యువల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ పర్మిట్లు జారీ చేయాలని లారీ యజమానులు కోరుతున్నారు. మనం ఉభయ తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి అని చెప్పారండి. అదేమి దాన్ని అమలుపరచలా. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ట్యాక్స్ ఆంధ్ర వస్తేనేమో తెలంగాణ నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారండి. ఇక్కడి నుంచి వెళ్తేనేమో ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తే వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తున్నారండి. ఓనరు అటు ఇటు కాకుండా నలిగిపోతున్నాడు. తమ సమస్యలు పరిష్కరించాలని 8 నెలలుగా విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నామని లారీ యజమానులు స్పష్టం చేశారు.